మా వాళ్ళ జోలికి వస్తే సహించం, రాజకీయ హింసను చూస్తూ ఊరుకోబోం, మల్లేష్ యాదవ్ హత్యపై విచారణ జరిపించాలి, హత్యను భూ వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం, గంట్రావుపల్లిలో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి కేటీఆర్ పరామర్శ, పార్టీ తరపున 5 లక్షల చెక్ అందజేసి భరోసా కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ ఇప్పుడు కార్యకర్తలు గుర్తొచ్చారు, ఇప్పుడు పాపం పార్టీ నాయకులు గుర్తొస్తారు, అన్నీ అయిపోయినాయి కదా. చేతుల అధికారం ఉన్నప్పుడు ప్రజలని పట్టించుకోకపోతే అటుపక్క కార్యకర్తలను విడిచిపెడతారు గాలికి. ఇవాళ కార్యకర్తలు జాతికి వచ్చారు. కష్టపడ్డ కార్యకర్తలకు ఎక్కడ అవకాశం ఇవ్వలేదని ప్రతిరోజు వాళ్ళు చెప్తున్న మాటలన్నీ వింటుంటాం మనం. చివరికి ఇవాళ కార్యకర్తల కోసము, వాళ్ళ కుటుంబాల కోసము, వాళ్ళ బాగోగుల కోసం తిరుగుతూ ఉన్నారు. చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే అంటారు దీన్ని. మంచుకున్నప్పుడు తెలివ ఇట్లాంటివన్నీ. మా వాళ్ళ జోలికి వస్తే సహించం, రాజకీయ హింసను చూస్తూ ఊరుకోబోం, మల్లేష్ యాదవ్ హత్యపై విచారణ జరిపించాలి, హత్యను భూ వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం, గంట్రావుపల్లిలో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి కేటీఆర్ పరామర్శ, పార్టీ తరపున 5 లక్షల చెక్ అందజేసి భరోసా కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ ఇప్పుడు కార్యకర్తలు గుర్తొచ్చారు, ఇప్పుడు పాపం పార్టీ నాయకులు గుర్తొస్తారు, అన్నీ అయిపోయినాయి కదా. చేతుల అధికారం ఉన్నప్పుడు ప్రజలని పట్టించుకోకపోతే అటుపక్క కార్యకర్తలను విడిచిపెడతారు గాలికి. ఇవాళ కార్యకర్తలు జాతికి వచ్చారు. కష్టపడ్డ కార్యకర్తలకు ఎక్కడ అవకాశం ఇవ్వలేదని ప్రతిరోజు వాళ్ళు చెప్తున్న మాటలన్నీ వింటుంటాం మనం. చివరికి ఇవాళ కార్యకర్తల కోసము, వాళ్ళ కుటుంబాల కోసము, వాళ్ళ బాగోగుల కోసం తిరుగుతూ ఉన్నారు. చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే అంటారు దీన్ని. మంచుకున్నప్పుడు తెలివ ఇట్లాంటివన్నీ.